నువ్వు ఎవరు అంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. చాలా బలహీనుడండి, చాలా పిరికివాడండి. ఆయన ఎంత పిరికివాడంటే ఆయన పిరికితనాన్ని దేవుడు గుర్తించి, ఏమండి ఆయన పిరికితనాన్ని దేవుడు ముందుగానే గుర్తించి ఆయన యుద్ధానికి పంపించినప్పుడు దేవుడు ఆయన అడగకముందే, ఆయన అడగలేదు నిజంగా దేవా మరి నీ యుద్ధానికి చేయాలా అని భయపడుతూ అడగలేదు. అడగకముందే ఏమంటే దేవుడు గుర్తించి దేవుడే చెప్తున్నారు ఏంటంటే, నువ్వు నీకంత డౌట్గా ఉంటే, నీకంత భయంగా ఉంటే, నువ్వు ఒకసారి నీ యొక్క పనివాడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? శత్రువుల యొక్క బోర్డర్స్ లోకి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి? శత్రువుల యొక్క బోర్డర్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఏం వింటున్నారో ఒక చెవి ఒకసారి విని, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు వెళ్ళి వినరాని దేవుడే సెలవిచ్చాడు. ఈయన అడగలే, ఎందుకంటే ఆయన తెలుసు ఇతను పిరికివాడైనప్పటికీ అతన్ని ధైర్యపరచాలని దేవుడే ఆ మాట చెప్పినప్పుడు ఇతను వెళ్ళి విన్నాడంట. ఏం చేశాడు? విన్నాడు. అది ఒకసారి ఆ వాక్యం చదువుదామండి. 7వ అధ్యాయం 10-11. పోవుటకు నీకు భయమైనదేలా, పోవుటకు నీకు భయమైనదేలా, నీ పనివాడిని కూరాన్ని కూడా తీసుకొని దండుకి దిగిపో. వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినినా, వాళ్ళు చెప్పుకుంటుంది నువ్వు వెళ్ళి దిగి వెళ్ళి బోర్డర్ లోకి వెళ్ళి నీవు ఆ దండులోనికి దిగిపోవడకు నీ చేతులు బలపరచబడినట్టు చెప్పగా, అతడు అతని పనివాడైన పురాయును ఆ దండులో ఉన్న సన్నద్ధుల యొద్దకు పోయి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు చదవండి. విద్యానీయులను, అమాలేకులను, తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పొరుటి ఉంది. ఎట్లంటే లెక్కకి మిడతలా ఉన్నారంట ఆయన శత్రువులు. సైన్యం ఎలా ఉందంటే లెక్క పెట్టడానికి లేదు. అంత సైన్యం చూసి ఆయన గజలో ఉరిగిపోతున్నాడు, భయపడుతున్నాడు. కానీ దేవుడు చెప్పారు కదా వెళ్ళి వినమని. సరే ఏం చెప్పుకుంటున్నారా అని వినడానికి వెళ్ళినప్పుడు చదవండి. ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండేను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించి ఉండేను. ఒకడంట ఆ ఎనిమీస్ లో శత్రువుల్లోనే ఒక ఆర్మీ సోల్జర్ ఏం చేస్తున్నాడంటే తన కనిన కలను తన తోటి వాడికి ఏమంటే సోల్జర్ కి వెళ్ళి చెప్తున్నాడు. తన కళ ఏం చెప్తున్నాడు? నేను కలగంటిని. అదేమనగా మిథ్యానీయుల దండులోకి ఏంటంటే ఒక రొట్టె దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం ఏమైందంట? పడిపోయిందంట. సో ఇది విన్న పక్కనైన ఈ కళకు భావం చెప్తున్నాడు. శత్రువుల్లో ఏమంటే సోల్జర్స్ లో తన తోటి వాడు ఏం చెప్తున్నాడు? దీని కళ చెప్తే ఎదుటి వ్యక్తి ఆ కళకు భావం చెప్తున్నాడు. ఏమి చదవండి. అందుకు వాని చిలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. గిద్యోను ఖడ్గమే, అది ఇంకా అర్థమించి ఎవరు కాదని చెప్తున్నాడంట. చదవండి. దేవుడు మిథ్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోతున్నాడు. శత్రువులే ఇలా మాట్లాడుకుంటే ఎంత ధైర్యం కలిగిందని. శత్రువులే ఏం మాట్లాడుకుంటున్నారు? ఆపోజిట్ పీపుల్ ఏమనుకుంటున్నారు? ఇది ఎవరో కాదు, గిద్యోను ఖడ్గమే. దేవుడు మనందరినీ గిద్యోను చేతికి ఇచ్చారని శత్రువులు మాట్లాడుకుంటే నీకు ఎంత ధైర్యం కలిగిందో ఆలోచించండి. దేవుడు మనతో కాదు, కొన్నిసార్లు మన శత్రువులతో మాట్లాడతాడు. మనతో కాదు, మన వ్యతిరేకంగా ఎవరైతే లేస్తున్నారో వారితో మాట్లాడతారు. దేవుడు స్టైల్ డిఫరెంట్ అంత, ఆయన స్టైల్ అంతా డిఫరెంట్. మనం అనుకుంటాము కొన్నిసార్లు రీచ్ అవ్వలేం, ఆయన థాట్స్ కి, ఆయన ఆలోచనకి రీచ్ అవ్వలేం. కానీ ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. హల్లెలూయా. ఈయన పిరిగివాడని ముందే తెలిసి ఎన్ని తీసుకెళ్లి ధైర్యాన్ని నింపాడు. పిరిగివాడిన గిద్యోను ఎలా మార్చాడంటే దేవుడు ధైర్యవంతుడిగా మార్చాడు. తన అనుమానాలన్నీ తీసేసి, తన పిరిగితనాన్నంతా తీసేసి, తన బలహీనతనంతా తొలగించి బలమైన సాధనముగా మార్చి ఆ రోజండి ఏమండి 300 మందితో కొన్ని లక్షల మంది శత్రువుల్ని గెలిచాడండి. హల్లెలూయా. దేవుడు ఓడిపోతారేమోనని 32,000 మంది పట్టుకొని పోయాడు గిద్యోను. కానీ 32,000 మందిని దేవుడు ఏం చేశాడంటే 300 మందికి చేశాడు.
అది చాలా స్వీట్ రివెంజ్ లాంటిది అది దేవుడికి దేవుడికి మధ్యలో. ఎందుకంటే నన్ను ఎన్నిసార్లు పరీక్ష పెడతామో నా స్టైల్ ఏంటో చూపిస్తానని చెప్పేసి ఏమండి 32,000 మంది ఆ లక్షల మంది ఉంది ఏం పనికిరారు, అయినప్పటికీ దేవుడు అంటున్నాడు ఎంతమంది నాకు వద్దే 32,000 నాకు వద్దు. ఎందుకంటే రేపు గెలిచిన తర్వాత మేము ఏమంటావు, మేము 32,000 మంది వెళ్ళాం కాబట్టి మేము గెలిచామని మీరు అంటారు. ఆ మాట నాకు వద్దు, మేము దేవుని ద్వారానే దేవుని వల్లనే గెలిచానని క్రెడిట్ అంతవరకు కావాలి, నాకే కావాలి. అంతకు మించి మీరు తీసుకోవడానికి లేదు. నేను మీ పక్షాన్ని యుద్ధం చేసినప్పుడు మీరేమో క్రెడిట్ తీసుకోవడానికి కదా, దేవునికి ఇవ్వాలి క్రెడిట్. మనం ఏం చేస్తాం కొన్నిసార్లు దేవుని క్రెడిట్ ని లాగేసుకుంటాం కదా. అందుకే 32,000 మంది బయలుదేరి వెళ్తే లాస్ట్ కి అన్ని పరీక్షలు అయిపోయినాక 300 మంది మిగిలారు. కానీ 300 మంది కనీసం యుద్ధం కూడా చేయలేదు. వెళ్ళి ఏం చేశారు, బోర ఊది ఏమంటే వాళ్ళ చేతిలో ఉన్న చారును పగలగొట్టి ఆ వెలుతురుని చూపించినప్పుడు శత్రువుల గుండెలో ఏం కలిగిందంటే వణుకు పుట్టింది. హల్లెలూయా. శత్రువుల గుండెలో ఏం కలిగిందండి, కలవరం పుట్టించాడు దేవుడు. వారి ఒక 300 బూరను ఊదినప్పుడు కొన్ని 3 లక్షల బూరలు ఊదినంత సౌండ్ వచ్చి ఆ ధ్వనితో అమ్మో శత్రులు ఇశ్రాయేల్ ప్రజలు మనకంటే మనమే లక్షల్లో ఉన్నాం, వాళ్ళు కోట్లో ఉండుంటారని ఆ శబ్ద ధ్వని విని వణుకుతో పారిపోయారంటే ఎట్టోళ్ళు అటు పారిపోతూ ఒకరి మీద వాళ్ళు తొక్కేసలాట్లో వాళ్ళకు వాళ్ళే చనిపోయారంటండి. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటది. హల్లెలూయా.